నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదం ఇచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా యూనివర్సిటీకి పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారు తమకు కావాలన్నారు. రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్య రూపకాన్ని తిలకించిన ఆయన కళాకారులను సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూమి పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ భూ సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు. భూ సంస్కరణలను తీసుకొచ్చిన ఇందిరాగాంధీ వాటిని అమలు చేసిన పివి నరసింహారావు కారణంగానే తెలంగాణలోని లక్షలాది పేదల చేతుల్లోకి భూ యాజమాన్య హక్కు వచ్చిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ భూ హక్కులను ఇస్తే ధరణి పేరిట వాటిని లాక్కోవాలని గత ప్రభుత్వం ఆలోచన చేసిందని, ఆ కుట్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. చరిత్రలో గొప్ప వ్యక్తుల పేరు కలకాలం నిలిచిపోవాలని, వారి స్ఫూర్తి మరింత ముందుకు సాగిపోవాలనే ఆలోచనతో గడి కంచెలు బద్దలు కొట్టి ప్రజాభవన్ను జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నామని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, అదే కోవలో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టబోతున్నామని సీఎం ప్రకటించారు. సామాజిక చైతన్యం తీసుకొచ్చి పేదలకు హక్కులు కల్పించిన వ్యక్తుల పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. పోరాటాల గడ్డగా పేరున్న తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ప్రఖ్యాత మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడంపై ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకుల్లో హర్షం వ్యక్తమైంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.